తెలియజేసుకుంటున్నాం. మనకి 130 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కానీ ఈరోజు వరకు దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకోసం జరుగుతున్నాయంటే రాజ్యాంగం కోసం మనము ప్రయత్నం చేయకపోవడం ముఖ్యమైన కారణం. ఈరోజు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 రాజ్యాంగ దినోత్సవం వర్ధంతి జరుపుకుంటున్నాం. కానీ ఆయన మనసులో మనకు బాగానే ఉంది అంబేద్కర్ సార్. దళితులు ఎప్పుడైతే రాజ్యాంగకారం కోసం ప్రయత్నం చేసిన రోజు స్వర్గంలో నేను ఉన్నా కూడా సంతోషిస్తామన్నాడు ఆయన. కానీ ఈరోజు మటుకు మన మటుకు దానికి ప్రయత్నం చేయకోకుండా ఒక బానిస బతుకులుగానే బతుకుతూ ఉన్నాం. జరగబోయే దినాలలో కూడా మన ముగినకి ఈ విధంగా ఉంటే నష్టపోయేది కూడా దళితులే. కొంతమంది కులాలు అనుకుంటున్నారు ఒక ఎస్సీ ఎస్టీలకే రాజ్యాంగంలో పొందుపరిచినారని. అది చాలా పొరపాటు. రాజ్యాంగంలో అందరికీ హక్కులు కల్పించిన ఒక ఏకైక వ్యక్తి, అందరి కోసం పోరాడిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ సార్ గారు. బీసీలు కూడా అనుకుంటున్నారు మీకు బీసీలకు 27% కలిగించిన వ్యక్తి, రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ సార్. మీరు కూడా అంబేద్కర్ సార్ని మీరు దృష్టిలో పెట్టుకొని కూడా మాలో పాల్గొని ఆయనకి ఏ విధంగా అయితే మేము ఏ విధంగా పాల్గొని విజయాలని చేస్తానో మీరు కూడా మాతో కలిసి వచ్చి అంబేద్కర్ సార్ అందరి వాడని తెలుసుకునే రోజు ఈ భారత రాజ్యాంగం గౌరవిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం, మన భారతదేశంలో అంబేద్కర్ సార్ అని గౌరవించుకోవడం లేదు. కానీ విదేశాలలో అయితే అంబేద్కర్ సార్ అని ఎంతో దేవునిగా పూజిస్తున్నారు. అమెరికాలో 140 కేజీల విగ్రహంతో బంగారు విగ్రహం పెట్టుకున్నారు. అమెరికాలో 14 ఎకరాలలో ఆయనకు ఒక స్టేడియం కట్టినారు. అంటే మన భారతదేశంలో మటుకు ఏదో 250 అడుగుల విగ్రహం పెట్టినారు. అది ఎందుకోసం అంటే దళితుల ఓట్ల కోసమే పెట్టినారు తప్ప వీళ్ళకి వీళ్ళని కానీ ముందుకు తీసుకునే ఉద్దేశంతో మనకు వాళ్ళు పెట్టలేదు. కానీ ఇంగ్లాండ్లో చూస్తే ఈ పొద్దు 350 కోట్లతో విగ్రహం పెడుతున్నారు. చైనాలో కూడా మనకి చైనా వస్తువులు ఏ విధంగా వస్తున్నాయో మన డెవలప్మెంట్ కోసం వాడుతున్నాం. కానీ ఈరోజు చైనాలో 350 కోట్లతో విగ్రహం పెడుతున్నారు. ఇంగ్లాండ్లో కూడా పెడుతున్నారు. ఈ విధంగా భారతదేశంలో మటుకు అంబేద్కర్ సార్ అనేది అర్థం కావడం లేదు. మీరు భారతదేశంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సిద్ధాంతం కొరకు పోరాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.